కార్యక్రమాలు చేస్తున్నారని. మాకు ఆర్థిక విమర్శ పక్కన పెట్టండి, పరిపాలన విధ్వంసం కూడా జరిపింది. ఏ అధికారి పనిచేయట్లా. గత ప్రభుత్వం గంటగాగి మొత్తం చేతులు ఇంటికాడ నుంచి పనిచేసిన అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కబెట్టి తేవాలంటే టైం పడుతుంది సార్. 100కి 100 పరిపాలన పైన సక్రమైన రైట్. ఒకసారి రవికిరణ్ గారు దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, మొత్తానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ గవర్నర్ కాబోతున్నారు. సో ఎవరిని బుజ్జగించడానికి ఇదంతా ఏపీ బీజేపీలో ఎదురవుతున్న సంక్షోభాన్ని అధిగమించడానికి? నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కంట్లో నలుసుగా మారిన బీజేపీ కంట్లో నలుసుగా మారిన నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని నార్త్ ఈస్ట్లో ఏదో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్లి గవర్నర్గా చేశారు. మీకేంటంటే మీ చేతిలో ఒక 25 రాష్ట్రాలు ఉండేసరికి ఏ రాష్ట్రంలో ఇక్కడ ఇబ్బంది అంటే తీసుకెళ్ళటం. ఇప్పుడు తమిళసైని తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్ చేశారు. అప్పట్లో అన్నామలైని ఆవిడ ఇబ్బంది పెట్టారని. ఇప్పుడు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారని తీసుకెళ్ళి అక్కడ వేరే చోట గవర్నర్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు రాకని అడ్డుకుంటున్నారు కాబట్టి ఆయన తీసుకెళ్ళి తెలంగాణ గవర్నర్. ఎంతమందిని గవర్నర్లు చేస్తారండి ఇట్లాగా? వాసుదేవన్ గారు, పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రాకపోతే మీలాంటి వాళ్ళు అదే ఇంతకాలం పనిచేస్తున్నారు, మీకేమి ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా అంటారు. ఇస్తేనేమో ఇదేదో కిరికిరి చేస్తారు వీడు, అందుకని ఈయన తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు. అది కూడా గవర్నర్ గవర్నర్ అంటే మీ ఉద్దేశంలో పనిష్మెంట్. అది ఎలా సార్? ఇది ఖమ్మంపాటి హరిబాబు గారు మా రాష్ట్ర అధ్యక్షులు చేశారు, వారిని పనిష్మెంట్ ఇచ్చారా ఏంటి? పార్టీలో దశాబ్దాలుగా మీరు చెప్పిన పేర్లందరూ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళు. ఏం తక్కువ పనిచేశారా పార్టీలో అన్న? వాళ్ళందరూ అవకాశం ఇవ్వాలని కోరుకోవాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా ఇది రావాలి, శ్రీనివాస్ చౌదరి గారికి, శివపార్వతి గారికి, ఇటువంటి వాళ్ళకి రావాలని కోరుకోవాలి. కానీ వస్తే శ్రీనివాస్ చౌదరి గారు చిత్తూరులో గొడవ పెడతారు కాబట్టి ఆయన ఏదో పంపించారు, కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు అని మీరు డిబేట్లు పెడితే ఎలా అండి? అలాగే డిమాండ్ చేయండి మా తరఫున కూడా. ఇప్పుడు మీరంటే పార్టీ నాయకులు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న మధ్యగా వచ్చింది ఆయన పార్టీలోకి. ఆయనకన్నా సీనియర్స్ రాజకీయ నాయకుడు కదా, పార్టీ నాయకుడు కదా, పార్టీ మంచి సీనియర్స్ అండి, సీనియర్స్. ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు అక్కడ, ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు. నిజంగా గవర్నర్ గా మీరు పంపించదలుచుకుంటే ఆయనకన్నా సీనియర్స్ చాలా మంది బీజేపీలో ఉన్నారు. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు అడగండి ఆ ప్రశ్న, నేను చెప్తాను. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారంటే ఆ మిథున్ రెడ్డి గారినో లేక రామచంద్ర రెడ్డి గారినో తీసుకుంటున్నారంటే, ఒకటి మనం మీ ద్వారా మీ నిద్రలో గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని టక్కని నిద్ర లేపి ఏ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో పార్టీలు మారట, ఉన్న పార్టీల్లోనే దశాబ్దాలుగా ఉంటారట, ఎప్పుడు ఏ పార్టీ మారరా అంటే గాఢ నిద్రలో ఉన్నవాడు కూడా పగలబడిన అవుతాడు. ఇప్పుడు మనం దశాబ్ద కాలంగా పార్టీలకు అతీతంగా తెలుసు. అసలు నేను పార్టీలు మారను, నా రక్తం కోసుకుంటేనేమో పలానా రక్తం కలర్ వస్తే పలానా రక్తం కోసం మరుసటి రోజు పార్టీని మారిపోయి ఉన్నారు. సో పార్టీలు మారటం అనేది సర్వసాధారణం. అది గెలిచినప్పుడు మారిపోతున్నారు, ఎన్నికలు ముందు మారిపోతున్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ముందు వెనక మారిపోతున్నారు. ఎమ్మెల్యేలుగా మారిపోయారు, ఎంపీలుగాను మారిపోయారు. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ బీజేపీలో ఒకవేళ చేరిపోయారు అనుకోండి, వాళ్ళందరూ గంగలో మునికేస్తే పునీతులు అయిపోయినట్టు అయిపోతారా? పార్టీలో బీజేపీ వచ్చిన వాళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే. అందరూ కాదండి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ సంగతి మాత్రమే నేను ప్రస్తావన చేస్తున్నాను, అందరి గురించి మాట్లాడలేదు. ఆరోపణలు చాలా మంది ఎదుర్కొన్నారు. వాళ్ళు కూడా రకరకాల బీజేపీలో వెళ్ళలేదు, రకరకాల పార్టీలోకి వెళ్తున్నారు, రకరకాల పార్టీలో ఉన్నారండి. అదే మీరు వేరు కదండి, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతికి సింహస్వప్నం, బీజేపీ అవినీతి పరులకి సింహస్వప్నం, వణికిపోతారు అవినీతి పరులు అనుకున్న పార్టీలో ఇలాంటి వలసలు మీరు 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గ్యాంగుల గురించి చిత్తూరు జిల్లాలో జరిగిన అరాచకాల మీద పోరాడిన పార్టీ. ఇవాళ మీరు మరి ఆయన వస్తున్నారు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఆయనే ఏంటి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, మొత్తం 8 మంది అవుట్ ఆఫ్ 11 ఎమ్మెల్యేస్ 8 మంది జాయిన్ అవుతున్నారని ఇందాక అన్నారు ఆయన. మరి ఇంతమందికి ఎంట్రీ ఇచ్చేసి మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కోవాలా. ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ సౌకర్యం ఎందుకుంది, ఆంధ్రప్రదేశ్ బీజేపీలోనే. ఇదంతా దుష్ప్రచారం. మిథున్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు, బీజేపీలో చేరే కర్మ నాకు పట్టలేదు అన్నారు ఆయన. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పారు. చాలా మంది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎక్కడికి మాట్లేదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని. అయితే ఇందాక నేనంటూ ఇప్పుడు చాలా మైలవరం ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చూడండి, గతంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేనేని ఉమ్మ గారే ఆయన మైలవరం వీరప్పన్ అన్నారు.
ఏమైనా ఆయన వెంటనే టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ఏ పార్టీ అయితే పోరాడిందో ఆయన మీద ఆయన ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు గతంలో 2019 తర్వాత చూడండి, 2019 తర్వాత ఇప్పుడు వైసీపీలో గెలిచినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీలో చేరి మంత్రి అయ్యి ఎలక్షన్ అయ్యి ఓడిపోయిన వెంటనే బీజేపీకి వచ్చి ఏమన్నా అనుకున్నామంటే ఆయన బీజేపీలోకి వస్తారని. లేదా సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ 2019 ఎన్నికల తర్వాత పార్టీ 6గురు 4 వచ్చి పార్టీలో బీజేపీలోకి ఫ్లోర్ లో విలీనం అయిపోయారు కదా. సో నేను ఈ నేపథ్యాలు చూసినప్పుడు భవిష్యత్తు షర్మిలా గారు అన్న కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు అన్న కోసం కొడుకు కోసం ఇంత పని చేసి ఇంత పాదయాత్రలు చేసి కష్టపడిన వాళ్ళు కొడుకుతోనూ అన్నతోనూ విభేదించి పార్టీలు పెట్టి నాకు ఏపీతో సంబంధం లేదన్న వాళ్ళు మళ్ళీ ఏపీకి వచ్చి పార్టీ మా అన్నను ఓడించండి, నా కొడుకును ఓడించండి అని చెప్తాం జరుగుతుందని మన కళ్ళ కూడా ఊహించావా? సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇవి కూడా జరగచ్చు అంటారు. అనేది ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది జరగట్లేదు. కాకపోతే హ్యావింగ్ బీన్ సెడ్ దట్ అసలు ఇది జరగదు, ఇలాగా సమస్య లేదు, ఇటువంటిది అసలే జరగదు అని చెప్తే నేను చెప్తాం కూడా సమంజసం కాదు కూడా. ఎందుకంటే మన ముందు అనేకమైన ఉదంతాలు ఉన్నాయి, రకరకాల. కన్నా లక్ష్మణ్ గారు, నేను ఎప్పుడు ఇది కన్నా లక్ష్మణ్ గారు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి టీడీపీ మీద చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎన్ని మనం చూస్తున్నప్పుడు ఫలానా వ్యక్తి రాడు చేయడు అని అంటాం అవివేకం. కాకపోతే ఆయన వస్తున్నట్టుగా నాకు ఎటువంటి సమాచారం లేదు, పార్టీ దగ్గర కూడా లేదు. అలాగే ఇటీవల మా పదాధికారి సమావేశంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు కావచ్చు, కేంద్ర నాయకత్వం స్పష్టంగా చెప్పారు, వైసీపీ నాయకుల్ని వెంటనే చేసుకోవద్దు, డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా చేరదలుచుకుంటే ఆ జాబితా మాకు పంపండి, ఆలోచించుకొని తగు విధంలో తగు సమయం నిర్ణయం తీసుకుందాం, కానీ తొందరపడి వైసీపీ నాయకులు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవద్దని మాకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి వాసుదేవన్ గారు. రైట్, లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు ఇందాక మొదట్లోనే ఓపెనింగ్ రిమార్క్స్లోనే ప్రస్తావన చేశారు, 8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు బీజేపీ. రాజ్యసభలో మరి ఎంతమంది మిగులుతారో తెలియదు ఇంతమంది వైసీపీ నుంచి బీజేపీలోకి రావడానికి. లక్ష్మణ్ గారు